కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో బోట్ నెక్ ఎలా చేయాలని చాలా వరకు డౌట్స్ అడిగానండి. సో నేను కంప్లీట్ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అండి. వెల్కమ్ టు సంధ్య క్రియేషన్స్. నేను మీ సంధ్య భాస్కర్ ఫ్రమ్ మంచిర్యాల. వచ్చేసి బ్యాక్ పార్ట్ వస్తుందండి, ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోవాలి బోట్ నెక్. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నా చూడండి. ఆప్షన్ వచ్చేసి డిజైన్ సెలెక్ట్ చేసుకుంటామండి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి పి అంటే పొజిషన్, మనం ఏ పొజిషన్లో పెట్టుకోవాలి అని సెలెక్ట్ చేసుకోవడము. అండ్ పొజిషన్లో పెట్టేసుకున్నాను. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కలర్ అనే సెట్టింగ్ అండి. సో ఇది మనకు కోలం డిజైన్ కాబట్టి ఆల్ ఓవర్గా జరీ కావాలన్నారు, సింగిల్ కలర్ అనేది పెట్టుకున్నాను. ఫోర్త్ ఆప్షన్లోకి వచ్చేసి ఫ్రేమ్ అనేది ఫస్ట్ సెంటర్ పాయింట్లో సెట్ చేసుకుంటాం కదా అండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ నా మిషన్లో వచ్చేసి అయితే దాని అవుట్లైన్ అనేది ఇచ్చుకుంటుందండి. సో నేను అవుట్లైన్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడు మెజర్మెంట్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి ఈ మేడం బ్లౌజ్ వచ్చేసి 9 ఉందండి డీప్. అండ్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 14.5 ఉంది. సో ఇది మెజర్మెంట్ అనేది మనం ఎలా చేయాలనేది నేను ఇక్కడ వీడియోలో చూపించాను కదండి. సో దాన్ని మనము అవుట్లైన్ ఇచ్చుకుంది కదా, దానికి సరిపోయిద్దా లేదా ఒకసారి చెక్ చేద్దాం. రెగ్యులర్గా బోట్ నెక్ అయితే బ్యాక్ వచ్చేసి 14.5 ఉంటుందండి. అది ఎక్కువ హెల్దీగా లెందీగా ఉండే వాళ్ళకి సెట్ అయింది. సో కొంతమంది లెందీగా లేకపోయినా హెల్దీగా అంటే కొంచెం పర్సనాలిటీ లేని వాళ్ళకు కూడా బోట్ నెక్ కావాలంటారు. సో అలాంటి వాళ్ళకు మనము డిజైన్ అనేది ఇక్కడ సెట్టింగ్ అనేది చేయాలండి. లెందీగా ఉండే వాళ్ళకి అవసరం లేదు. ఇది కొంచెం స్మాల్ సైజు ఉన్న వాళ్ళకు మనం అడ్జస్ట్ అనేది చేయాలి. అది ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదండి, సెకండ్ ఆప్షన్లో వచ్చేసి పొజిషన్ తర్వాత కింద మనకు ఆప్షన్స్ అనేటివి ఉంటాయండి. XY అని ఉంటుంది చూసారా, ఇక్కడ XY పొజిషన్ అనేది నేను ఆల్రెడీ సెట్ చేశాను. అండ్ మళ్ళీ మీకు ఒకసారి వన్స్ చూపిస్తున్నాను ఏ డైరెక్షన్లో అనేది వేసాను అనేది. సో ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్లోకి పోనవసరం లేదండి. మనము థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళకుండా ఏం చేయాలి అని అంటే, బ్లౌజ్ మెజర్మెంట్ అనేది మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ XY అనేది ఉంది చూసారా, XY అనేది మనము 95 వరకు పెట్టుకోవచ్చండి. ఎనఫ్ మ్యాక్సిమం 90 వేసుకోవచ్చు. కానీ బ్లౌజ్ అనేది వర్క్ అనేది దగ్గరికి వచ్చేసి హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటుందండి. మ్యాక్సిమం 95 వరకు మనం వర్క్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. XY అనేది 95లో పెట్టేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో దాని డీప్ ఎంత ఉందో చూసానండి. ఇప్పుడు విడ్త్ ఎంత ఉంది అంటే నెక్ టు నెక్ ఎంత ఉంది అనేది ఒకసారి మళ్ళీ మెజర్మెంట్ అనేది చూపిస్తున్నాను. ఈ విడ్త్ ఎంత ఉందంటే తనకు వచ్చేసి యాక్చువల్గా 13.5 ఉందండి. మనకి రెగ్యులర్ బ్లౌజ్ అయితే 14.5 ఉంది. సో నేనేం చేశానంటే 95లో పెట్టుకున్నాను. 95లో XY అనేది పెట్టుకున్నాను. XY పెట్టేసుకొని సెంటర్ పొజిషన్ అనేది చూసుకున్నాను. ఇక్కడ సెంటర్ పొజిషన్ చూసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. సెంటర్ పొజిషన్ చూసుకున్నాక వన్స్ అవుట్లైన్ అనేది ఇచ్చుకుంటుంది. సో ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా ఇక్కడ నేను ఫ్రేమ్లో పెట్టి చూపిస్తున్నాను. అగో నిన్ను ఫ్రేమ్ అనేది పెట్టేసుకున్నాను. ఇప్పుడు రన్నింగ్ అనేది అవుతుంది మిషను. ఇక్కడ చూడండి, అగో దాని డైరెక్షన్ అనేది తీసుకుంటుందండి. నేను ఇచ్చిన అవుట్లైన్కి అది కరెక్ట్గా మ్యాచ్ అయిందా కాలేదా వన్స్ ఒకసారి మనం చెక్ చేసుకోవాలన్నమాట, వెరిఫై చేసుకోవాలి. డైరెక్ట్ వేసుకోకూడదు. డైరెక్ట్ వేసుకుంటే ఏంటి అంటే మనకు అవుట్లైన్ అనేది మిస్ అయ్యే ఛాన్స్. అవుట్లైన్ అనేది ఇస్తుందా లేదా, ఫ్రేమ్ కరెక్ట్గా ఉందా లేదా అని వన్స్ చెక్ చేసుకుంటున్నానండి. మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు కాబట్టి మీకు ఇది అవసరం లేదండి. కాకపోతే నేను న్యూగా చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం మాత్రమే చూపిస్తున్నాను ఇది. సో నేను ఇక్కడ పెట్టి మార్కింగ్ అనేది ఇచ్చుకుంటున్నానండి. ఇదేమో బ్యాక్ పార్ట్ అండి. నేను ఇప్పుడు ప్రెస్ చేసింది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్లో అవుట్లైన్ అనేది ఇచ్చుకుంటుంది. అంటే మనం కొత్తగా చేసే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుందండి. నా మిషన్కి వచ్చేసి అవుట్లైన్ మార్కింగ్ అయితే ఉందండి. సో మీ మిషన్కి ఉందో లేదో నాకు అనేది తెలియదు. సో ఇలా అవుట్లైన్ ఇచ్చుకుంటే మనకి ఏంటంటే ఈజీ అయిపోయిద్దండి వర్క్ అనేది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేస్తుంది, కరెక్ట్గా మనకు మెజర్మెంట్కి తగ్గట్టు వస్తుందా లేదా అని మనకి ఈజీగా ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. సో మీకు ఇలా లేకపోయినా నో ప్రాబ్లం అండి. మీకు కొంతమందికి మిషన్స్కి రెడ్ లైట్ అనేది వస్తుంది. ఆ రెడ్ లైట్ని పట్టు కూడా మనము అనేది వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ మెజర్మెంట్ అనేది పెట్టి చూపిస్తున్నానండి. నేను చెప్పాను కదా ఆల్మోస్ట్ 14.5 ఉంటుంది బోట్ నెక్ మనకు మిషన్లు ఎవరికైనా.
కాకపోతే తనకు వచ్చేసి 13 ఉందండి. అంటే 1 ఇంచ్ అనేది నేను 90లో పెట్టుకున్నానండి. 90లో తనకు సరిపోతుంది 1 ఇంచ్ కాబట్టి నేను 90లో పెట్టాను. మ్యాక్సిమం 95, 90 అండి. 90 కంటే తక్కువ అయితే పెట్టకూడదు. తక్కువ పెడితే బ్లౌజ్ కోల్పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వర్క్ అనేది కూడా దగ్గర వచ్చేసి బ్లౌజ్ అనేది చినిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. అంటే వర్క్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోయింది అనమాట. సో ఆ రిస్క్ అనేది చేయకండి. మ్యాక్సిమము మనం 90, 95లో వేసేటట్టే తీసుకొని బోట్ నెక్ ఎందుకు వేయాలనుకోవచ్చండి. కాకపోతే కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా వరకు మనం బెస్ట్ లెవెల్ అనేది ఇవ్వాలండి. మీరేమంటారు? 90లో పెట్టేసి నేను ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ థర్డ్ ఆప్షన్లో కలర్ ఇచ్చేసుకున్నాను. ఫోర్త్ ఆప్షన్లో వచ్చేసి వర్క్ ఫ్రేమ్ కూడా నేను ఇక్కడ సర్చ్లో ఉంది చూసారా, ఈ సర్చ్లోకి వెళ్తే ఫ్రేమ్ సెట్టింగ్ అనేది ఉంటుందండి. సో ఓకే, నేను ఆల్రెడీ అవుట్లైన్ అనేది ఇచ్చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఎందుకు అంటే ఇది నేను ఎన్నిసార్లు చూపించాల్సిన అవసరం ఏంటంటే అండి, బిగినర్స్ అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందని నేను 3-4 టైమ్స్ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు తెలిసిన వాళ్ళైతే లెందీ అవుతుంది అనుకుంటే కొంచెం స్పీడ్లో పెట్టుకొని చూసుకోండి. ఓకేనా అండి? ఫస్ట్ టైం చూసేవారికి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ రాదు. ఈ వీడియోని మీరు రిపీట్ చూడడం వల్ల లేదా ఇక్కడ చూసుకుంటూ చేసుకోవడం వల్ల చాలా క్లారిటీ వస్తుందండి. మీకు వర్క్ అనేది ఈజీగా చేయగలుగుతారు. సో నేను అందుకే పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మార్క్ ఇచ్చేసాను చూడండి. మళ్ళీ ఒకసారి వన్స్ కరెక్ట్ వచ్చిందా రాలేదా అని చూసి వర్క్ అనేది బోట్ నెక్ చేసేటప్పుడు 1 to 3 టైమ్స్, అవసరమైతే 4 టైమ్స్ అయినా మళ్ళీ పెట్టుకొని చూసి వర్క్ చేయాలండి. ఒకవేళ తెలియదు మేడం నాకు అనుకుంటే ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ కూడా పెట్టి చూసుకోవచ్చండి. మార్కింగ్ దగ్గర కరెక్ట్గా వస్తుందా లేదా, డీప్ ఎంత వస్తుంది, విడ్త్ ఎంత వస్తుంది అని పెట్టుకొని ఇలా చూసి కూడా మనం వన్స్ అనేది చెక్ చేసుకొని వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. అంటే టేప్తో రాని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఉంటారు. సో బ్లౌజ్తో చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి. సో ఇలా పెట్టి కూడా చూసుకోవచ్చు, క్లారిటీ అనేది వస్తుంది వాళ్ళకి. ఇక్కడ స్క్రీన్లో బ్యాక్ వెళ్ళిపోవాలండి. బ్యాక్ వెళ్ళిపోయి ఫ్రేమ్ అనేది సెట్టింగ్ చేయాలి కదా. ఇక్కడ నీడిల్ బర్న్ ఓకే చేస్తే కన్ఫర్మ్ అని వస్తుందండి. సో కన్ఫర్మ్ చేసేసి వర్క్ అనేది మనం కంటిన్యూ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదండి. మెజర్మెంట్ అనేది కంప్లీట్గా వచ్చింది. సో అవుట్లైన్ అనేది ఇచ్చుకుంటుంది. ఇప్పుడు చూడండి, మీరు స్క్రీన్లో నేను చూపిస్తాను. అవుట్లైన్ అనేది తీయడం స్టార్ట్ చేస్తుంది మిషన్. అండ్ ఇక్కడితో అయిపోలేదు, ఫైనల్ లుక్ కూడా ఒకసారి చూడాలి కదా మీరు. సో చూడండి. మీకు ఇలాంటి మరిన్ని ఎంబ్రాయిడరీ టిప్స్ కావాలి అనుకున్న, నెట్ ఫ్యాబ్రిక్ మీద డౌట్స్ ఉన్న, క్లాత్ ఎలా తీసుకోవాలి, ఎలా పర్చేస్ చేయాలనుకున్నా మన సంధ్య క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎంబ్రాయిడరీకి సంబంధించిన ప్రతి టిప్ అనేది నేను మన యూట్యూబ్ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటానండి. సో సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మన లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి నేను షేర్ చేస్తూ ఉంటాను. క్రియేషన్ యూట్యూబ్ ఛానలే కాకుండా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, పింట్రెస్ట్ ఉన్నాయండి మనకి. సో ప్రతి వెబ్సైట్లోనూ మన సంధ్య క్రియేషన్ లోగో అనేది సిమిలర్గా సేమ్ ఉంటుందండి. సో మీరు దాన్ని చూసి కూడా ఐడెంటిఫై అనేది చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోతో కలుసుకుందాం.